బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా 2024పై అన్ని రాజకీయ పార్టీలతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు నాయకులు పాల్గొన్నారు. తర్వాత ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉంటే మళ్ళీ మీరు ఫార్మ్ 6 కానీ 7 కానీ అదేమి ఆగే పట్టి ఏం కాదు. టు ఎలక్షన్ ఇయర్లో డిసిషన్స్ చేంజెస్ ఫార్మ్ 8తో చేసే చేంజెస్ ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ దాకా జరుగుతుంది. ఐ థింక్ 4 days బిఫోర్ అది ఉంది కదా, సమ్మర్ రివిజన్ ఉంటుంది ఒకసారి ఇవ్వండి వాళ్ళకి. దెన్ ఇంక్లూజన్స్ కొత్తగా ఓటర్లు ఎవరికి చేస్తారో వాళ్ళకి డేట్ ఆఫ్ నామినేషన్ కంటే ముందు 10 days ముందు దాకా వచ్చిన అప్లికేషన్స్ అన్ని క్లియర్ చేస్తారు. బట్ మీకు ఎక్కడ కూడా సైట్ ఆగిపోవడము లేదో తీసుకోవడం జరగదు, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏవైతే డిస్పోజ్ చేయాలో అవి డిస్పోజల్ మాత్రం ఆ డేట్ నాటుకున్నవి డిస్పోజల్ అవుతాయి కంప్యూటర్లో, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు తర్వాత. సో అప్పుడు దాకా ఉన్నవన్నీ తహసీల్దార్స్ క్లియర్ చేస్తారు. సో 22 తర్వాత మ్యాక్సిమం న్యూ టీమ్